పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి నేరుగా గుంటూరుకు రానున్నారు. ఇక గుంటూరు పర్యటన నేపథ్యంలో కీలక నేతలకు పిలుపు అందినట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు సహా పలువురు ముఖ్యులతో భేటీ అవుతున్నారు. సాయంత్రం గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా కీలకమైన నేతలతో కలిసి అక్కడ ఇఫ్తార్ విందు ఆరగించిన తర్వాత భేటీ అవనున్నట్లుగా కూడా పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు రానున్నట్లుగా కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటి గురించి చర్చించుకోనున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు గుంటూరులో జరగనున్నటువంటి ఇఫ్తార్ విందు ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి అప్డేట్ ఏంటి దీని మీద? రేణు, అంటే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే జగన్ కొంత కీలక నాయకత్వాన్ని యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం అయితే గత కొన్ని రోజులుగా కూడా అర్థమవుతూ వస్తుంది. అంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు యాక్టివ్ గా లేకపోవడం, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లే విషయంలో కొంత భయపడటం, అలాగే ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కొంత పోరాటాలు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా కొంత జగన్ ఇబ్బంది పెడుతుంది. అంటే నాయకులు బయటకు వస్తేనే కార్యకర్తలు కూడా బయటకు వస్తారు అనే విషయాన్ని కొంత జగన్ కూడా గ్రహించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జగన్ బయటకు రాకపోవడంతో నాయకులు కూడా బయటకు రాలేకపోతున్నారు. కొంత ఈ కేసులు భయం ఉంది. అదేవిధంగా అటు కార్యకర్తలు కూడా కొంత భయపడుతున్నారు. అంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట కానీ అంటే ఏ విధంగా వస్తే ఏ కేసు పెడతారో తెలియక కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది నాయకులకు జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్యకర్తలు కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొంత కార్యకర్తల ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే నేడు జరగనున్నటువంటి ఈ గుంటూరులో జరగనున్నటువంటి ఇఫ్తార్ విందు కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అంటే ఇప్పటికే అటు జగన్ స్వయంగా కొంతమంది కీలక నేతలకు, అంబటి రాంబాబు సహా గుంటూరులో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు ఫోన్ చేశారు. అంబటి మురళికి గాని, అలాగే అంబటి రాంబాబుకి గాని, ఇలా కొంతమంది నేతలకు ఫోన్ చేశారు. అటు నర్సరావుపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలకు కూడా ఫోన్లు చేశారు. రమ్మని చెప్పారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అటు చిలకలూరిపేట నుంచి విడుదల రజని, అదేవిధంగా మరికొంతమంది కీలక నాయకత్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ గుంటూరుకు సంబంధించి మిర్చి రైతుల వ్యవహారం కానీ, లేదంటే మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి ఏ విధంగా పోరాటం చేయాలి ఏంటి అనే అంశం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అంటే జిల్లాల వారీగా కొంత, అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నర్సరావుపేట, గుంటూరు పార్లమెంట్లకు సంబంధించి నాయకులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తే విషయంలో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే క్రమంలోనే కొంత జగన్ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఇదే సమయంలో వాళ్ళకు ధైర్యం కూడా జగన్ ఇవ్వనున్నారు అనేదైతే కొంత స్పష్టంగా చెప్పొచ్చు. కొంత పార్టీ నాయకత్వం ఆ వెనకడుగు వేయటంతో అంటే భయం అనేది కనపడుతుందనే మాట ఎక్కువగా వినపడుతుంది. అయితే ఇటీవల కాలంలో అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, విడుదలైన తర్వాత ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి కూడా కొంత పరిస్థితుల్లో మార్పు వచ్చింది అనే మాట అయితే కొంత వినపడుతుంది. కాబట్టే ఇప్పుడు అంబటి రాంబాబు సహా అంటే మిగిలిన నాయకులకు కూడా ధైర్యం కల్పిస్తే వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందనే ఆలోచనలోనే జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఈ ఇఫ్తార్ విందు రాజకీయంగా ఏమైనా కీలక నిర్ణయాలకు వేదిక కానుందని అనుకోవచ్చు. అయితే రాజకీయంగా కీలక నిర్ణయాలకు వేదిక అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కానీ కొంత జగన్ అయితే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి రంజాన్ తోఫా ఇచ్చే విషయంలో కానీ, లేదంటే ఇమాంలకు, మౌజాంలకు మొన్న చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు, అది చేస్తామని చెప్పేసి దానికి నిన్న 45 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఇక అటు రంజాన్ తోఫాకు సంబంధించి అటు వైఎస్ షర్మిల కూడా కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంటే రాష్ట్రంలో రంజాన్ తోఫాను ఎందుకు అమలు చేయటం లేదు, ఎన్డీఏకి మీరు బానిసగా మారిపోయారు అనేది కొంత, అంటే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి రంజాన్ తోఫా ఇవ్వడం లేదా అనే ఆగ్రహాన్ని కూడా కొంత షర్మిల మొన్న వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి జగన్ కూడా కొంత ఏదైనా మాట్లాడతారా అని, అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడారు. జగన్ ఇప్పుడు వైసీపీ నుంచి అంటే రంజాన్ తోఫా కానీ, ముస్లింలకు అందించేటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కానీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కానీ కొంత ఏం మాట్లాడబోతున్నారు ఏంటనేది కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ముఖ్యంగా ఈ 45 కోట్ల రూపాయలు, అంటే మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందు ప్రకటించి 45 కోట్లు ఇచ్చారో, అయితే ఇది
వైసీపీ దీని మీద విమర్శలు చేసేటువంటి అవకాశం ఉందంటే దాదాపు 6 నెలల నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది, దాదాపు 10,000 కుటుంబాలకు సంబంధించి. కాబట్టి అంటే ఇదేమన్నా అటు రాష్ట్ర ప్రభుత్వం జగన్ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి దృష్టికోణంలో చూసి ఏమన్నా క్లియర్ చేసిందనే అంశం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి మరి దీని గురించి ఏమన్నా జగన్ మాట్లాడతారా అనేది కూడా చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయన నేరుగా గుంటూరుకు రానున్నారు. ఇక వచ్చిన తర్వాత కూడా ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఇంకా పలు కీలకమైన నేతలు కూడా దీనికి వస్తున్నారు కాబట్టి ముందుగా కూడా నేతలు యాక్టివేట్ అయితేనే కార్యకర్తలకు భరోసా ఉంటుంది, కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలుగుతారు అన్న విషయాన్ని కూడా జగన్ మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు.